గ్రామాల్లోని క్రీడాకారులను వెలికి తీసేందుకు ఆర్ఆర్ లాంటి క్రికెట్ టోర్నమెంట్లు ఉపయోగపడతాయని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉడతల ప్రణవ్ అన్నారు. జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఫైనల్ మ్యాచ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను అభినందించి బహుమతులను అందజేశారు. హోరాహోరీగా తలపడిన ఫైనల్ మ్యాచ్లో విజేతగా కరీంనగర్ జట్టు, రన్నర్గా హుజూరాబాద్ జట్లు నిలిచాయి. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ క్రీడలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, యువకుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇలాంటి టోర్నమెంట్ మరెన్నో నిర్వహించాలని, దానికి నా వంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. క్రికెట్ తో పాటు ఇతర క్రీడలకు మరింత ప్రోత్సాహం అందజేస్తామని తెలిపారు. టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుని ప్రణవ్ అభినందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. వంశీ ద మ్యాన్ ఆఫ్ ద సిరీస్. ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ కి చేరడానికి ప్రతి మ్యాచ్ అద్భుతంగా ఆడినటువంటి వారికి గంగా పేరు చెప్పు, వచ్చే పేరు చెప్పు. చోటు చిన్నపిల్లాడు ఏంది డైరెక్టర్ గారు, పూదరి శివ గారు, ఇట్లాంటిది ఒకటి పెడితేనే ఎవరో ఒకళ్ళు ఒక టీం ఇప్పుడు కరీంనగర్ గెలిచింది అన్నారు, హుజరాబాద్ రన్నర్స్ అప్ వచ్చాను. రేపు పొద్దున మాకు వేరే చోట డిస్టిక్లను హైదరాబాద్లో జరిగేటప్పుడు నాకు గుర్తుంటుంది. వారు ఇక్కడి నుంచి అని చెప్తారు, సార్ ఇట్లా వీళ్ళు బ్రహ్మాండంగా ఆడినరు, వాళ్ళకి మన అవకాశం ఇవ్వాలనేది ఉంటుంది. కాబట్టి ఊర్ల నుంచి నైపుణ్యాన్ని, స్పోర్ట్స్మెన్షిప్ పెంచడానికే ఇట్లాంటి టోర్నమెంట్ ఒకటి పెడదామని చెప్పి ఒక ఆలోచనతో చేసినాం. రానున్న రోజుల్లో కూడా హుజరాబాద్లో కూడా మంచి ఒక స్టేడియం కానీ క్రికెట్కి సంబంధించిన గ్రూప్స్, ఉట్టి క్రికెట్ అని కాదు, వాలీబాల్ మెయిన్గా మనకి వాలీబాల్ ఇక్కడ బాగానే ఆడతారు, క్రికెట్ ఒకటి, ఫుట్బాల్ అనేది ఆడుతున్నారు కానీ అంత క్రికెట్ అంతా కాదు కాబట్టి. బట్ ఏది ఉన్నా ఎనీ స్పోర్ట్, అది ఇండోర్లో అయితే మన షటిల్, బ్యాడ్మింటన్ కానివ్వండి, ఖచ్చితంగా నా వంతు కాంగ్రెస్ పార్టీ యువతకు మెయిన్ స్పోర్ట్స్కి ఓపెన్గా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఎటువంటి సహకారం కావాలన్నా ఫీల్ ఫ్రీ, నా దగ్గరికి అప్రోచ్ కాండి. నా వంతు అయ్యేది ఖచ్చితంగా నేను చేస్తా. మీ పర్ఫార్మెన్స్ స్టేట్ లెవెలా మీరు నేషనల్ లెవెల్కి పోవడానికి మీకు ఎలిజిబిలిటీ వచ్చి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా నా వంతు సహకారం, ప్రభుత్వం నుంచి సహకారం ఇచ్చే బాధ్యత నాది. సో యువత అందరికీ నేను చెప్తున్నా, అది ఒకటే నా నుంచి నేను ఇచ్చే మెసేజ్. ఇక మిగతా అంతా ఆటల్లో మీరు నాకంటే ఎక్కువ మీరే ఎక్స్పీరియన్స్ కాబట్టి అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. థ్యాంక్ యూ.